ప్రజలను రక్షించే పోలీసులే భక్షిస్తున్నారు అని చెప్పొచ్చు. సో, ఏం జరిగింది అంటే రీసెంట్‌గానే అత్తాపూర్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. అది గూడా ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి కర్ణాటకకు చెందిన ఒక అమ్మాయి అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇంకొక ఐపీఎస్ ట్రైనీ అధికారి ఆ అమ్మాయిల్ని ఎప్పటినుంచో గూడా వేధించడం, అలాగే ఫిజికల్‌గా గూడా అబ్యూజ్ చేయడం జరిగింది అని దాంట్లో పేర్కొన్నారు. సో, వాళ్ళెవరో కాదు, ఉదయ్ కృష్ణారెడ్డి. ఇతని పేరు వినగానే చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఒక కానిస్టేబుల్ స్టేజ్ నుంచి ఈరోజు ఒక ఐపీఎస్ స్టేజ్కి వచ్చాడు అంటే ఇతన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అతను ఇంకొక ఫేస్ కూడా ఉంది అని అయితే ఈ మధ్య కాలంలోనే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. సో, ఈ విషయం బయటికి రాగానే ఉన్నతాధికారులందరూ కూడా కలిసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మధ్యలో ఇంకొన్ని స్టోరీస్ జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు మొత్తానికైతే పోలీసులు వెతకగా ఆ ఉదయ్ కృష్ణారెడ్డి దొరికారు. ఇప్పుడు హైదరాబాద్ శివారులోనే అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఆ ఉదయ్ కృష్ణారెడ్డి ఆ అమ్మాయిని అంతలా వేధించాడు, అంతలా మనోవేదనకు గురి చేశాడు, ఏంటి అన్నది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది అన్నది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో, ముఖ్యంగా ఏంటి అంటే ఉదయ్ కృష్ణారెడ్డి కర్ణాటక నుంచి వచ్చిన ఒక ట్రైనీ అమ్మాయిని అయితే అంటే గత 1 ఇయర్ నుంచే వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది అని అయితే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నారు. బట్ ఆ అమ్మాయి చేసే ఆరోపణలు ఏంటి అంటే, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇతను నన్ను ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నాడు, జూలై 8th, 9th, 10th ఈ 3 days కూడా నన్ను రూమ్కి తీసుకొని వెళ్ళాడు, నా ఫోన్ తీసుకున్నాడు బలవంతంగా, నాకు ఇష్టం లేకపోయినా నా ఫోన్ పాస్వర్డ్ తీసుకొని మేమిద్దరం కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా చిత్రీకరించి నా హస్బెండ్కి పంపించాడు అనేది చెప్తుంది. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నువ్వేం చేసినా సరే అంటే ఒకవేళ నిజంగా మీ ఇద్దరికి మంచి సంబంధమే ఉండి కలిసి ఉన్నారా కలిసి లేరా అన్నది పక్కన పెడితే ఆ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి వాళ్ళ హస్బెండ్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది. అలాగే ఈ అమ్మాయి ఫిర్యాదు చేసే వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ఐపీఎస్ ట్రైనీ అధికారి పైన కత్తి ఇక్కడ మెడ దగ్గర పెట్టి, అలాగే ఆమెని అవమానించే విధంగా అయితే కాండమ్స్ ప్యాకెట్ అయితే ఆమె మోహాన విసిరాడంట. సో, ఇదైతే జరిగింది అని అయితే ట్రైనీ ఐపీఎస్ అధికారి చెప్పడం జరిగింది. సో, ఈ గ్యాప్లోనే అంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో, ఈ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులందరూ కూడా అంటే ఇది నిజమా కాదా అని విచారించడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత దీంట్లో ఎంత కొంత నిజం ఉంది అని తెలిసిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే సస్పెండ్ చేసిన తర్వాత ఒకటి అంతా చాలా నార్మల్గానే గడిచింది. అండ్ సెకండ్ డే చూసుకునేసరికి అతను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఆర్ సంథింగ్ వాళ్ళ ఇంట్లోనే మద్యం తాగుతూ ఉన్నాడు. చాలా హయ్యెస్ట్ పీక్లో అయితే మద్యం తాగుతున్నాడు. అయితే మద్యం తాగిన తర్వాత ఈ గ్యాప్లో ఏమైంది అంటే, సో అతను మద్యం తాగిన ఈ గ్యాప్లో అతని దగ్గరే ఒక శానిటైజర్ బాటిల్, అలాగే ఒక లెటర్ కూడా రాసిపెట్టుంది. సో ఆ లెటర్ ఎందుకు రాసావు అని పోలీసులు విచారించిన ఈ సమయంలోనే అతను చెప్పిన ఆన్సర్ చూస్తే అందరికీ అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. అతను ఏం చెప్పాడంటే, తాగిన మత్తులో రాసేసే ఉంటాను, నాకైతే అంతలా గుర్తులేదు, బట్ రాసేసే ఉంటాను అని చెప్పారు. అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హౌటాహౌటిన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అని అంతమంది టెన్షన్ పడ్డారు. అలాగే పోలీసులు గురించి కూడా ఒకసారి ఇటు తరపున ఆలోచించినట్లయితే ఈ కేసుని ఏమైనా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తున్నారా అని కూడా విచారణ కొనసాగించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అన్ని కోణాలలో కూడా చాలా వరకు ఇంకా పోలీసులు ఈ సంఘటన ఒకటి పూర్తయ్యాక అతని కోసం చాలా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా దొరకలేదు. ముఖ్యంగా అతన్ని 2 ఇండ్లలో కూడా వెతికారు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు, రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు వెతికినప్పటికీ కూడా అతను దొరకకపోయేసరికి సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అంటే ఈ రోజే అయితే ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు దొరకడం జరిగింది. హైదరాబాద్ శివార్లో అతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం విచారణ కొనసాగించి దాని తర్వాత అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వచ్చి అక్కడ స్టేట్మెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఎటకేలకి ఇది కోర్టు ముందుకైతే వెళ్ళనుంది. అసలు ఏది నిజం ఏది అబద్ధము అన్నది మాత్రం ఆ రోజు బయటకు వచ్చినా సరే అంటే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏంటి ఆ ప్రూఫ్స్ ఏంటి అంటే, ఉదయ్ కృష్ణారెడ్డి తీసుకున్న ఫోటోలు, వీడియోలు అండ్ ఆల్సో వాళ్ళ హస్బెండ్కి పంపించిన ప్రూఫ్స్. అండ్ దీనికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి అవును నేను ఇది చేశాను అని ఒప్పుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఒక కానిస్టేబుల్ స్టేజ్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన అతను అంటే ఇంత చదువుకొని అంటే ఎవరైనా సరే కష్టపడి చదువుకొని ఉంటేనే ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఐపీఎస్ అధికారిగా ఎదుగుతారు. సో ఇలాంటి వాళ్ళు కూడా సమాజం పైన కావచ్చు, లేకపోతే ప్రజల పైన కావచ్చు సేవ చేయాలి అన్న భావన కాకుండా ఇలాంటి కీచపు బుద్ధి ఉంటే ఇంకా సమాజం ఎవరిని నమ్మాలి ఏంటి అన్నది ఆందోళనలో పడే అవకాశం అయితే ఉండొచ్చు. అయితే ఈ సందర్భాలలో చూసుకున్నట్లయితే నిజంగా ప్రజలు పోలీసులని నమ్మాలా లేదా అని ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే,
ప్రజలకి ఏదైనా సమస్య వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్య నెరవేరుతుంది, లేకపోతే అది పరిష్కారం అవుతుంది అని అనుకోవాలి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్తేనే అది ఒక సమస్యగా మారుతుంది అని ఈ సందర్భాలలో అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డే కాకుండా ఈ మధ్యకాలంలో మనం చూసాము జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులపై కూడా ఇలాంటి ఒక ఆరోపణలు అయితే బయటకు వచ్చాయి. ఒక మహిళ వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, నా న్యాయం కావాలి అని ఇలా కోరుకునే ఒక అమ్మాయిని అతను లొంగ తీసుకొని ఆ అమ్మాయితో ఫోటోలు వీడియోలు తీసుకొని ఆ అమ్మాయిని బెదిరించి ఫిజికల్గా అబ్యూస్ చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి 2 కోట్ల వరకు తీసుకుంది. సో ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి ఏమని చెప్పింది తెలుసా, ఇతని జాబ్ కోసమే ఇతను ఒక 20 లక్షలు పోలీసులకి ఇవ్వడం జరిగింది అని చెప్పింది. సో ఇలాంటి సందర్భాలు చూస్తాయి అంటే పోలీసులే న్యాయంగా లేరు, పోలీసులే నిజాయితీ మెయింటైన్ చేయట్లేదు, ఇంకా అలాంటిది ప్రజలకి ఏమి న్యాయం చేస్తారు అన్న ఆలోచన అయితే ఇక్కడ ప్రజలకు ఆల్మోస్ట్ వచ్చేసినట్లే ఉంది. బట్ ఎట్టకేలకు అందరూ ఐపీఎస్ అధికారులు కావచ్చు, అందరూ సీఏలు కావచ్చు, అందరూ ఇలా ఉంటారు అని లేదు. కొంతమంది మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడో ఒక్కడ ఇలాంటి ఒక కీచపు పురుగులు అయితే తిరుగుతూ ఉంటాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే తెలియజేయండి.